చేస్తావే పల్ల మెరిసి జానా వరదల్ల నీ మాయలోన పడనోడు జీవితం ఫ్రెండ్స్ ఈరోజు ఓ టాపిక్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గర్ల్స్ ఫోటో పెట్టుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. 1 క్లిక్లో అయితే చేసుకుంటారు. సింగిల్ ఫోటో అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే చేసింటే ఆ వీడియో అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించడానికి చేస్తావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే ఒక యాప్ అయితే ఇచ్చేసింటాం ఫోటో రూమ్ లింక్ అయితే. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇలా ఓపెన్ చేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మొబైల్ హోమ్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా కొంచెం చూసుకోండి. ఫొటోస్ ఎక్కడ ఉంటావో అక్కడ ఆ ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫోల్డర్లో కన్నా వెళ్ళిపోండి. ఇలా అయితే కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఇలా కొంచెం ఇది ఏ ఫోల్డర్లో కింద ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా చూసుకోండి. కొంచెం ఇలా ఇక్కడ కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. కొంచెం వెయిట్ చేద్దాం. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇప్పుడు సింపుల్ ఏదో ఒక ఫోల్డర్లో ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా చేసుకొని ఇక్కడ ఫోటో అయితే ఏదో ఒక ఫోటో ఈ విధంగా ఎలా ఉంటుంది. మనము ఒక ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం. మనము ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ తీసేయండి. టిక్ మార్క్ తీసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. ఇలా మొబైల్ ఇలా వచ్చేసి మళ్ళీ 2 టైమ్స్ మీకు యాడ్ కాలేకపోతే 2 టైమ్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేసుకోండి. ఇలా కొంచెం నెట్వర్క్ అయితే స్లోగా ఉంది కాబట్టి ఇలా కొంచెం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇలా 2 టైమ్స్ అయితే ఇవ్వడానికి అయితే ఇలా ట్రై చేసుకొని ఇవ్వండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఫోటో అనేది ఇలా రిమూవ్ అయితే అవుతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ వచ్చేసి ఇలా కొంచెం బ్యాక్ వచ్చేసి అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత అలర్ట్ మిషన్ దాంట్లోకి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఒక 3 సెకండ్స్ వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టేసుకొని కొంచెం ఇది అనేది కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని పెట్టుకునండి. ఇప్పుడు 3D అనేది ఒక 3D షేప్లో ఇలా చేసుకోండి. 3D షేప్లో అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి వీడియో తీసి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఫోటో రూమ్ బ్యాక్గ్రౌండ్ చేసుకుని ఫోటో అయితే యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ కాలేకపోతే మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా కొంచెం ఇలా చేసుకునండి. ఇక్కడ కీ ఇలా ఉంటుంది. కొంచెం ఇలా వై అనేది సరిపోతుంది. ఇలా మీకు వై కానీ ఎక్స్ కానీ మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఇలా కొంచెం ఫింగర్స్ కానీ ఇలా జూమ్ చేసుకొని పెట్టుకున్నాండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. చాలా నెక్స్ట్ వల్ల అయితే అవుతుంది. ఇలా అవుతుంది. కొంచెం లిరికల్ ఎక్కడైనా తప్పు ఏమైనా సెట్ కాలేకపోతే ఫింగర్స్తో ఇలా లిరికల్ అయితే జరుపుకొని ఫింగర్స్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఓన్లీ ఫొటోస్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఫోటో బ్యాక్గ్రౌండ్ చేసుకొని ఇలా రీప్లేస్మెంట్ అయితే చేసుకుంటారు. చాలా నెక్స్ట్ వాళ్ళు అయితే వచ్చేసింది. మీరు ఏం చేయడం లేదు. సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.